మాజీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్తె మీదన జరిగిన ఒక ఆన్లైన్ దుష్ప్రచారం మీదన స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెద్ద కుమార్తె మీద అభ్యంతరకరమైన వీడియోలను ఏఐతో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు. ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం తగదని, జనబాహుళ్యంలో అందరూ హుందాతనాన్ని పాటించాలని హితవు పలికారు. సమాజ్వాదీ కార్యకర్తలు కూడా హుందాగా ప్రవర్తిస్తూ మహిళలను గౌరవించేలా అఖిలేష్ చూడాలని సూచించారు. ఏ ఆడపిల్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అఖిలేష్ కుమార్తెను ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నాడు పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టిన పోలీసుకి 1,11,000 రూపాయలు నగదిస్తామని ఎస్పీ ఎమ్మెల్యే మహమ్మద్ హసన్ రూమీ ప్రకటించాక వివాదం ఎక్కువ మందికి తెలిసింది. లండన్లో రాజనీతి శాస్త్రం డిగ్రీ చదువుతున్న అఖిలేష్ కుమార్తె మీద సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతున్నటువంటి వేళ ఇదే మన రాష్ట్రంలో అయితే తప్పేంటి, అది అట్లాంటిదే కదా అని మాట్లాడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి సీరియస్గా స్పందించడం మంచి పరిణామం.